అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? నెరవేరుస్తున్నారు కదండి. హ్మ్. అంటే ఏమేమి వస్తున్నాయి ఇప్పటి వరకు మీకు ఎవరికి ఇచ్చిన మాకు గ్యాస్ హామీల్లో బండ్ ఇప్పటి వరకు? వచ్చింది. ఓకే. జనాలందరూ పెన్షన్ కరెక్ట్‌గా ఫస్ట్ తారీఖే వచ్చేస్తున్నాయి. హ్మ్. మళ్ళీ రావాల్సిన పథకాలు కూడా టయానికనే వస్తున్నాయి అన్నీ కూడా. ఓకే. అంటే ఇంక ముందు ముందు ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా నెరవేరుస్తారన్న నమ్మకం మీకుందా? ప్రతి ఒక్కళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి వాళ్ళ రోజున అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. నమ్మకం లేకుండా ఇంతమంది ఇన్ని వేల మంది ఏ నమ్మకంతో ఓట్లేసి గెలిపించారని చంద్రబాబు గారిని. చంద్రబాబు గారి నాయం మీద మీకు నమ్మకం ఉంది. కానీ రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఇదంతా ఎలా సాధ్యపడుతుంది? ఆయన విజనం, ఆయన అందరిలా చెప్పే మనిషి కాదు, చేసే మనిషి. చేస్తాడు ఆయన. ఎట్లాగంటే డెవలప్మెంట్ చేసుకుంటా, ఒక పక్కన రాజధాని చేసుకుంటా, ఒక పక్కన పథకాలు ఇస్తున్నాడు. ఒక్కసారి ఫింక్షన్ గతంలో ఫింక్షన్ చూసుకుంటే, గతంలో ఫింక్షన్ ఎన్నిసార్లు పెంచాడండి? ఇవాళ మాట్లాడే నాయకులందరూ 250, 250 5 సార్లకు పెంచుకుంటా 2000 ఫింక్షన్ని 4 విడతలుగా ఇస్తాడు ఆయన. 2000 ఫింక్షన్ 250, 200. చంద్రబాబు గెలవగానే మొట్టమొదటి ఫింక్షన్ ప్రతి వికలాంగులకి, వృద్ధులకి, అందరికీ, ప్రతి ఒక్కరికి, నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని ప్రతి ఒక్క అవ్వ తాత అందరూ గుర్తుపెట్టుకునేలాగా ఒకేసారి 7000 ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఉంటుంది. వేరే వ్యక్తికి ఎవరికి రాదు. ఎన్ని రాష్ట్రాల్లో సీఎం చూసుకున్నా ఎవ్వరు కూడా ఇంతగా ఎవరు చేయలేదు కూడా, ఇంకా రారు కూడా అసలు నాయకులు కూడా.